గుండె జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది పాప చిన్న పాప అదిగో వదినా చిన్న పాప అంటున్నాడు అంటే మను రిలేషన్షిప్స్ అన్ని మర్చిపోయాడు రేయ్ వాడికే మందు పెట్టారా మందు పెట్టడాలు మందు తాగడాలు అలాంటివేవి జరగలేదు వాడికి వాడే పిడమర్తిలోని పింజారి బాబా దగ్గరికి వెళ్ళాడు వ్రతం చేస్తున్నాడు వదినా ఇది రెండో స్టేజ్ ఆంటీ నేను ఈ పాపతో ఆడుతుంటా నన్ను ఆంటీ అంటాడేంటి వెధవగాల ఈ లెక్కన అత్తయ్యగానేమంటాడు ఆవిడ బాధలు ఆవిడ పడతారులే గాని ఈ పింకిని ఇక్కడే ఉంచెళ్ళండి ఎదుకోరా చెప్పు బాబాయ్ నేను బాబాయ్ని కాదు బాబుని ప్రస్తుతానికి నువ్వు అందరికి బాబువే లేరా పింతి నీతు ఇంటి పింతి పాంతి వద్దా వద్దు చిచి వచ్చు నా చెప్పా ఇంకి పింకి పాంకి father has a donkey does father cry పింకి ఆంటీ పింతి చాలా తలెత్తలే తట్టింది నువ్వు కూడా చాలా తలెక్తగా చెప్పావురా చిచి నువ్వు కూడా చాలా కరెక్ట్ గా చెప్పావురా పింతి నాతో పోయం వచ్చు చెప్పనా ఒరేయ్ వీడు పోయని చెప్తుంటాడు నువ్వు వెళ్ళి తింటానికి ఏదైనా తీసుకురాపో సరే నువ్వు పోయని చెప్పరా తింతిల్ తింతిల్ లిటిల్ తార్ అబ్బాయి వండర్ వాట్ యు ఆర్ నా తంతే వద్దు సరే నేను మిగతా చెప్తానులే బాబాయ్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అబ్బాయి వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై ఇదిగో బందాలం బో తింటావా చిచి చిచి వీడితో ఉండి భాష నాకు అంటుకుంటుంది తింటా అయితే కూర్చో నన్ను ఎత్తుకో ఆంటీ ఆంటీ నన్ను ఎత్తుతావా వామ్మో నా కిచెన్ లో పనుంది పింకీ నువ్వు బాబాయ్ చూసుకో బాబాయ్ ఇస్ ఓకే ఆంటీ ఒరేయ్ తప్పేట్లేదు గాని ఎత్తుకో నువ్వు ఇది పట్టుకో అంతే అబ్బా రా చందమామ రావే జాబిల్లి రావే చందమామ రావే తినమ్మా తిన్నా తొందరగా తినిపి జాబిల్లి రావే గుడ్ బై మను గుడ్ బై అంతుల్ అంతుల్ మీరు మంచోళ్ళు తిన్నాక పెడుతులేరా నీ ముద్దులు ఇది పెట్టుకున్నా ఏంటి నేను ఆమ్ తిన్నాక ఇద్దరు మాదుతుందాం అలాగే అంతుల్ ఏడోదు నీ లాలీపాప్ తోనిద్దా ఇదేనారా నీ లాలీపాప్ నీ మేజర్ చంద్రకాంత్ యా నువ్వు ఇక్కడ ఉంటున్నావు గుడ్ మరి మీరు చెప్పారే ఆ శత్రువు ఎక్కడుంటుంది ఆ పక్కింట్లోనే ఐ సీ మీతో చాలా విషయాలు మాట్లాడేది జస్ట్ ఎ మినిట్ మేజర్ చంద్రకాంత్ యా ఆ గోడ చూడండి చూశాను ఇది పెట్టి చూడండి మై గుడ్నెస్ యా గోడ అవతలే ఉందో కూడా కనిపిస్తుంది ఇవి బైనాక్యులర్స్ కి సంబంధించిన హెడ్ ఫోన్స్ ఇవి పెట్టుకుంటే మీరు చూసేదంతా వినబడుతుంది ఎస్ యా ఆమె చెప్పుకునే పేరు రహస్యలక్ష్మి పక్కింట్లో ఉంటుంది భర్త ఉన్నాడని చెప్పుకుంటుంది ఉన్నాడో లేడో నువ్వే కనుక్కోవాలి శత్రు దేశానికి ఆ ఇంట్లో ఉండే రహస్యలక్ష్మికి ఉన్న లింకు నువ్వే బయట పెట్టాలి షూర్ షూర్ మేజర్ నువ్వు ఇప్పుడు డీల్ చేయవలసింది ఒక స్త్రీతో కాబట్టి నువ్వు చాలా గ్లామరస్ గా తయారవ్వాలి ఈసారి తీసేయి షూట్ చేసి పారేస్తాను ఓకే మేజర్ బీ కూల్ కూల్ నేను ఆ రహస్యలక్ష్మిని ఎలా డీల్ చేయాలో ఏ మెకానిజం వాడాలో స్వంతంగా ఆలోచించి ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తాను నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దు టేక్ కేర్ ఓకే యాజ్ యూ ప్లీజ్ మేజర్ ఓకే నేను ఆ కార్ దగ్గర వెయిట్ చేస్తాను అయ్యగారు
నా మాట విని మీరు ఈ ప్రాజెక్ట్ ను వదిలేయండి. ఇది మీ కాపురంలో బాంబులు పెట్టి కూల్చే ప్రాజెక్టు. దేశం కోసం ప్రాణాలనే ఇస్తాను. కాపురాలు, రిలేషన్స్ చాలా చిన్న విషయాలు. కూలితే కూలనే. ఐఎమ్ రెడీ. ఈయన చేసే యుద్ధంలో నా ప్రాణం పోకుండా చూడయ్యా దేవుడా. నా తారం సూట్ బాగా వత్తు. అది మాకు తెలుసు, నువ్వు ఆడు. బాబాయ్ రెడ్ కాయిన్ వేయకు, నేనేస్తా. రెడ్ కాయిన్ నేనే వేస్తున్నా. రెడ్ కాయిన్ నేనేస్తా. రెడ్ కాయిన్ నేనేస్తాను. ఏడు పాపరా, నువ్వే ఎద్దువులే. నువ్వు ఆగరా పింకీ. వాడు పసివాడు, నువ్వు పెద్దదానివి, కాస్త సర్దుకుపోమ్మా. బాబాయ్ కంటే నేను పెద్ద. కాదు కదూ. బాబాయ్తో ఉండి ఉండి మీ బ్రెయిన్ డ్యామేజ్ అయి ఉంటుంది. పింకీ, ఇక్కడ ఏమైనా ఉంటాయి కదా డ్యామేజ్ అవ్వడానికి. ఇక్కడ ఏం లేదు, డ్యామేజ్ అవ్వదులే. నీకెంతుందో నాకు అంతే ఉంది. నోరు మూసుకొని ఆడించా. రెడ్ కాయిన్ నేనేస్తాను. ఇదిగో రెడ్ కాయిన్ పడింది. సరే నువ్వే. మళ్ళీ ఎదురా, మళ్ళీ ఎద్దు. అదిగా మళ్ళీ ఓకే. ఇక్కడేమ్మా. ఏ పింకీ, స్కూల్ టైం అవుతుంది పదా. మమ్మీ, బాబాయ్ ఎవరైనా డాక్టర్ కి చూపించొచ్చు కదా. బేబీ, నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. అలాగే బాబాయ్ని నానమ్మ తీసుకెళ్తుంది. ఎవరి పని వాళ్ళు చేయాలి, అర్థమైందా? బాబాయ్ మొత్తం కాయిన్స్ నువ్వే వేసుకో. బాయ్. ఆంటీ. అబ్బా శివ శివ, నాకిదేం కర్మరా తండ్రి. చెప్పు నాయనా. నేను తూలు తెల్తా. ఈడు స్కూల్కి వెళ్తానంటాడేంట్రా. ఇంకా నయం, నర్సింగ్ హోమ్ కెళ్ళి మళ్ళీ పుడతానలేదు. నీ ఫ్రెండ్స్ తో క్యారం బోర్డ్ ఆడుకో. పికిరా. గట్టిగా ఏడవకరా. వీడిలా వినేలా లేడు గాని స్కూల్ కి పంపిద్దాం పదా. ఒరే రాజు, అరే జరిగేది జరుగుతుంది, వీడిని రెడీ చేద్దాం. నువ్వు వెళ్ళి స్కూల్ డ్రెస్ పట్టుకురా. పో వెళ్దు నాన్న, వెళ్దు. నా బంగారం కాదు, కూర్చో. దా కూర్చో. సైలెంట్ గా ఉండమ్మా. ఇది ఆడుకుంటూ ఉండాలి. ఎందుకంటే లక్ష్మి, నా ఫోన్ బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది. ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా? ఒక కాల్ మాట్లాడిస్తాను. బ్యాటరీ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకోండి. నా ఫోన్ నేను ఇవ్వను. ఇది ఎవరితో మాట్లాడుతోందో తెలుసుకుందామని ఫోన్ అడిగితే ఫోన్ ఎవరంటుందేంటి? ఆ నారదగాడు చెప్పినట్టుగా ఏదైనా జరుగుతుందా? ఒరే రావు, నీ పెళ్ళాం ఎక్స్ట్రాగా మాట్లాడుతోందిరా. నిజమే పిన్ని, నాకు కూడా అలానే అనిపిస్తోంది. కానీ నిజం నిప్పు లాంటిది, మనిషి నిలువెల్లా దహించేస్తుంది. వెయిట్ అండ్ సీ. యాండి, ఆ మనుగడి మౌనవ్రతం కంప్లీట్ అయితే చెప్పండి. కొన్ని పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడాలి. ఏమిటో 2 రోజుల నుంచి వాడి ఫ్రెండ్స్ తలుపు కూడా తీయట్లేదు. లోపల చేతబళ్ళు క్షుద్ర పూజలు చేస్తున్నారేమో నా అనుమానం. ఒకసారి స్టే ఇవ్వమ్మా. ఒరే మనో, ఇలా రా నాన్న. స్కూల్కి వెళ్ళవా? మరి అది ఇలా రా. అది బాగుంది బాగుంది. జాగ్రత్త రా. అయ్యో
బొరివిడి దుంప తెగ. మను అరే మను, నాన్న మను, రే మను, ఏంట్రా ఇది చిన్నపిల్లాళ్ళ లాల్పపేంటి తీసే. ఇదిగో పెట్టుకో. ఒరేయ్ ఏంట్రా ఇది? ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా? కాదు, నేను తూలుకెళ్తున్నా. ఎక్కడికి? తూలుకెళ్తాడంట అంకుల్. స్కూల్కి వెళ్తాడంట అంకుల్. ఒరే రావు, వీడికి ఏదో దయ్యం పట్టిందిరా. అంతుల్ అంతుల్, వీళ్ళంతా ఎవరు అంతుల్? అంతులా? మను, ఈవిడ మీ మమ్మీ. రా నాన్న. ఈయన మీ డాడీ. డాడీ చూసావా పిన్ని, ఎంతైనా తండ్రి ప్రేమ. ఇక చాలా దిగినా. ఇకపోతే ఈవిడ ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్లే. అంటే ఎక్స్ట్రా ఆర్టిస్ట్ కాదు, సీనియర్ ఆర్టిస్ట్ అది. చెప్తున్నాడమ్మా. ఏడ్చావులే, నాలుక చీరేస్తాను ఏమనుకుంటున్నారు. ఒరే నాయనా, నేను నిన్న ఆయనమ్మన్రా. నాయనమ్మ నన్ను ఒరే ఆగరా. ఒరే అలాంటి వడకూడదురా. ఏమండి, ఏమైందండి వాడికి? ఏముంది, ఈ వెధవులు వీడిని ఎవరో బాబా దగ్గర తీసుకెళ్లారట. వాడేదో వ్రతం చెప్పాట. ఆ వ్రతం మొదలెట్టేసరికి వీడు మతి కాస్త భ్రమించి ఉంటుంది. అయ్యో మతి భ్రమించలేదు అంకుల్, చిప్పు ఫార్మాట్ అయింది. చెప్పుతో కొడతా. చెప్పు కాదు చిప్పు. ఏం చేశారా వాడి? మమ్మీ, ఆ అంతుల్ చాలా మంతోలు. బంగారం. వీడికి మతి పోయింది, భాష పోయింది, సర్వనాశనం అయిపోయిందిరా. వీడిని సైకాట్రిస్ట్ చూపిద్దాం. మను, డాడీ లాలీపాప్ తింటావా? రే వీడిని తీసుకెళ్ళండి రా, పైకి తీసుకెళ్ళండి. అంతులు ఆడు తూలుకి వెళ్తాడంట అంకుల్. ఆడు స్కూల్కి వెళ్తాడంట అంకుల్, పంపించొచ్చు కదా. స్కూలా గాడిద గుడ్డ? స్కూల్ అనగానే వీడికి దసరా వేషం వేసి తీసుకెళ్తారా? అసలు మీ ఇద్దరిని వీళ్ళకు గరిట కాల్చి వాతలు పెట్టాలి. అమ్మో వాతలా. నేను తూలుకి వెళ్తా. పాపం పిల్లోడు స్కూల్కి వెళ్తాడంట అంకుల్. పోనీలే పంపిద్దాంలే అంకుల్. రైట్ రా. నీ మెదడు పనిచేస్తుందా? వాడిని ఇప్పుడు ఏ స్కూల్కి తీసుకెళ్తావు? ఏ క్లాస్ లో కూర్చోబెడతావు? అదే లోపల తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఇవాళ స్కూల్ బంద్ రా. ఏడు పాపరా. అయ్యో లేవరా. లేరా. రే ఆపరా, రే ఆపరా, ఆపరా, ఆపు. పద పద, పింకీ స్కూల్ టైం అవుతుంది పద. ఇదంతా షీలా పనే. అదే వీడికి ఏ మందో మంత్రమో పెట్టింది. సే షీలా, నిన్ను ఏదో ఒకటి చేసి కనివదల్ని. అమ్మో, ఈ నేళ్ల వయసులో ఈ విచిత్రం నేనెప్పుడు చూడలేదురా తల్లోయ్. గడ్డాలు మీసాలు వచ్చాక ఈ తొత్తి భాష ఏమిటి, ఈ యూనిఫామ్ ఏమిటి, ఈ ఏడుపు ఏమిటి? అమ్మయ్యా, స్కూల్ బస్ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళడు గానీ వదలండి వాడిని. వద్దంకులు, వదిలితే పారిపోతాడు. వదిలేండ్రా, ఎక్కడికి పోతాడా? అలాగే. అయ్యో, ఒరేయ్ పారిపోతున్నాడ్రా, పట్టుకోండ్రా. పట్టుకోండిరా. ఏమండి, నేను వాణ్ణి డాక్టర్ భవానీ దగ్గర తీసుకెళ్తాను. ఆవిడ చాలా మంచి సైకియాట్రిస్ట్. ఎవరు ఆవిడ? ఆవిడ టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వడం తప్ప వైద్యం రాదు, నా బొంద రాదు. వాణ్ణి డాక్టర్ శశాంక్ దగ్గర తీసుకెళ్దాం. ఎవరు?
నర్సుతో ఎఫైర్ పెట్టుకున్నా శశాంక నో నేను ఒప్పుకోను. వాడెవరితో ఎఫైర్ పెట్టుకుంటే మనకెందుకే? వైద్యం బ్రహ్మాండంగా చేస్తాడు వాడు. నో డాక్టర్ భవానీ. వద్దు డాక్టర్ శశాంక్. డాక్టర్ భవానీ. డాక్టర్ శశాంక్. డాక్టర్ భవానీ. డాక్టర్ శశాంక్. డాక్టర్ భవానీ. డాక్టర్ శశాంక్. అమ్మా శ్రావణి, ఏంటి నర్స్? నీకెవరైనా సైకాలజిస్ట్ తెలుసా? దేనికి? వీళ్ళని తీసుకెళ్ళడానికి. ఒరే ఆపరా. అమ్మో అమ్మో వీడేంట్రా బాబు? లాలీపాప్ ఒరేయ్, వీడికి లాలీపాప్ కావాలంటే తెచ్చివరా. వెళ్ళి తీసుకురాపురా తొందరగా. మనం లేవరా లేవరా ప్లీజ్. మట్టిలో ఆడకూడదురా అన్న. ఓ లాలీపాప్ అమ్మా. వచ్చాడు. నేనేం తెచ్చానో చూడు. పదనాయనా. ఏం తింటున్నారా? అంకుల్ లాలీపాప్ తింటావా? లాలీపాప్ నువ్వు? అమ్మో అంతులా బాబాయ్. బాగుందా అంకుల్? బాగుందిరా. నిన్ను భరించడం కంటే ఈ లాలీపాపే బాగుంది. ఒరేయ్ వీడు నా ముసలిల బంగారు తీసుకెళ్లి అందులో వదిలేద్దాం. దరిద్రం వదిలిపోతుంది. ఎంత కదన్నా వాడు మన ఫ్రెండ్ రా. నేను ఫ్రెండ్ మాంసం తినలేను. అంతుల్ మొత్తం నువ్వే తినేస్తున్నావు. ఇది నా తామాలి. ఒరే నాయనా, ఆ మేల్కోటి గాడికి ఫోన్ చేయరా. ఈ టార్చర్ భరించలేకపోతున్నాను. అసలు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడో కనుక్కోరా. ఓకేరా. వాటర్ తాగుతావా? అబ్బో వద్దులే. వాటర్ తాగు. వద్దురా. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. ఎవరది? పేషెంటా కేర్ టేకరా? ఓ మీకు పేషెంట్లు కూడా ఫోన్ చేస్తారా? చేస్తా. కొంతమంది పోలీస్ స్టేషన్ నంబర్ అనుకొని, కొంతమంది ఫైర్ స్టేషన్ నంబర్ అనుకొని కూడా చేస్తారు. ఇంతకి మీరెవరు? సార్ మొన్న మనం తీసుకొచ్చాను కదా. పిచ్చి చూపులు వెర్రి నవ్వు వాడేనా? ఎగ్జాక్ట్లీ వాడే సార్. ఏమి పేర్లు గుర్తుండవా? నేను పేషెంట్ ని బట్టి వాళ్ళకున్న పిచ్చిని బట్టి గుర్తుపట్టాను. మీ పేషెంట్ మరీ 5 ఏళ్ల బాలుల్లా బిహేవ్ చేస్తున్నాడు సార్. ప్రాణాలు తీసేస్తున్నాడు సార్. నేచురల్. ఇంకా చెప్పు. మాకేం చేయాలో తోచట్లేదు సార్. ఇది కూడా నేచురల్. ఇంకా చెప్పు. ఈ టార్చర్ ఇంకెన్నాళ్ళండి? వాడికి మెమరీ వచ్చే వరకు. వాడిని మీరు ముద్దుగా చూసుకోవాలి, ఎత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవాలా? బుగ్గలో నిమిరి నీ అంత గొప్పోడు ఎవ్వరు లేరు అని చెప్పాలి. అబ్బో. అప్పుడు వాడు మీరేం చెప్తే అది వింటాడు. అవునా? అయినా డాక్టర్ అయ్యుండి మీరు ఇలా ఊర టెక్నిక్ చెప్తారండి సార్. అయితే అడ్వాన్స్ టెక్నిక్ చెప్తాను, వినండి. చెప్పండి. వాడు సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడని చెప్పారు కదా, అతన్ని అక్కడికి తీసుకువెళ్ళండి. వాడికి ఏమైనా గుర్తొస్తుందా? ట్రై చేయండి. ఇదిగో ఇంకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఫోన్ చేస్తాను డాక్టర్. మీరు పదే పదే ఫోన్ చేస్తే ఈ నంబర్ మర్చిపోయేలా ట్రీట్మెంట్ ఇస్తాను. పెట్టే ఫోన్. ముందు నువ్వు పెట్టే. ఒరే ఏమైందిరా బాబు? ఆఫీస్ కి తీసుకెళ్ళమన్నాడు రా. ఆఫీస్ కా? అంకుల్ నువ్వు తప్పలింతు. మళ్ళీ వాడి నోట్లో పెట్టాడు. ఆకాశం ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది. ముందుకురా. సార్ మీరు నా కోడ్ లాంగ్వేజ్ ఇన్సల్ట్ చేస్తున్నారు సార్. రేయ్ నీది పాకిస్తాన్ కాదు, నాది చైనా కాదు. మనకెందుకు రా కోడ్ లాంగ్వేజ్? అసలు మ్యాటర్ ఎక్కడ దాకా వచ్చిందో చెప్పు. నేను మీ ఆవిడ మీద పరిశోధన చేశాను. పరిశోధన చేశావా? అవును సార్. రిజల్ట్ ఏంటి? ఆమెకు ఒక వ్యక్తితో బాగా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. నేను చెప్పేది నిజం సార్. సార్ 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 ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు సార్. నాకు తెలిసినవాడా? ఎవడాడు? సార్ ఆవేశపడి హత్యలు లాంటి ప్లాన్ చేయకండి సార్. వాడిని చంపితే నీకేం నష్టం? అది కాదు సార్, మీరు జైలుకి వెళ్తే నా బ్యాలెన్స్ ఫీజు ఎవరిస్తారు సార్? అలాగా, నీకు బ్యాలెన్స్ ఫీజు ఇవ్వకుండా నిన్ను వాడిని ఇద్దరిని చంపేస్తాను.